ఒంటి నిండా కండరాలు, మంచి శరీర సౌష్ఠవం కావాలంటే ఏం చేయాలి? బాగా వ్యాయామం చేయాలి. అయితే కొందరు మాత్రం కసరత్తులకు బదులుగా కరెంటును ఆశ్రయిస్తున్నారు. కండరాల్లో సమస్యలను నయం చేసేందుకు వైద్య రంగంలో వాడే ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్ థెరపీని ఇవాళ కుర్రకారు కండల్ని పెంచేందుకు ఎడాపెడా వాడేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివరిస్తున్న ఈఎంఎస్ థెరపీతో అసలు నిజంగానే కండలు పెరుగుతాయా? దీంతో ఉన్న లాభ నష్టాలేంటి? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో సిక్స్ ప్యాక్ బాడీ సాధించాలన్నా, కండలు పెంచాలన్నా గంటల తరబడి జిమ్లో చెమటోడ్చాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్ విధానంతో కేవలం 20 నిమిషాల్లో వారం రోజుల వర్కౌట్ ఫలితాన్ని సాధించవచ్చనే ప్రచారం జోరందుకుంది. కరెంటు షాకులతో కండలు పెంచే ఈ సరికొత్త టెక్నాలజీ అసలు కదేంటి? దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి? సాధారణంగా మనం వ్యాయామం చేసినప్పుడు మన మెదడు కండరాలకు సంకేతాలను పంపి అవి సంకోచించేలా చేస్తుంది. కానీ ఈఎంఎస్ విధానంలో శరీరానికి ప్రత్యేకమైన సూట్ లేదా ఎలక్ట్రోడ్లను అమర్చి నేరుగా కండరాలకు స్వల్ప స్థాయి విద్యుత్ తరంగాలను పంపుతారు. దీనివల్ల కండరాలు చాలా వేగంగా, తీవ్రంగా స్పందిస్తాయి. దీంతో సమయం ఆదా అవుతుంది. బిజీ లైఫ్ స్టైల్ ఉన్నవారికి ఇదొక వరం. వారానికి కేవలం 20 నుంచి 30 నిమిషాల సెషన్ సరిపోతుంది. సాధారణ వ్యాయామాల కంటే ఈ పద్ధతిలో కండరాలు లోతుగా స్టిమ్యులేట్ అవుతాయి. దీనివల్ల కండరాల బలం త్వరగా పెరుగుతుంది. బరువైన వెయిట్స్ ఎత్తాల్సిన అవసరం ఉండదు కాబట్టి కీళ్ల నొప్పులున్న వారికి మరియు ఫిజియోథెరపీ అవసరమైన వారికి ఇది సురక్షితమైన మార్గం. ఈ ప్రక్రియ మన శరీరంలో జీవక్రియలను వేగవంతం చేసి కొవ్వు త్వరగా కరిగేలా సహాయపడుతుంది. అయితే కరెంటుతో కండలు పెంచడంలో నష్టాలు కూడా ఉన్నాయి. అతిగా వాడితే ప్రమాదం పొంచి ఉంటుంది. విద్యుత్ తీవ్రత ఎక్కువగా ఉంటే కండరాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనివల్ల రాబ్డోమయాలసిస్ అనే ప్రమాదకర పరిస్థితి తలెత్తి కిడ్నీలపై ప్రభావం పడొచ్చు. ఇది కండరాల పరిమాణాన్ని పెంచినప్పటికీ రన్నింగ్ లేదా కార్డియో చేయడం వల్ల వచ్చే గుండె, ఊపిరితిత్తుల సహజ సామర్థ్యం దీనితో రాదు. ఇక ఇప్పటికే గుండెలో పేస్ మేకర్ ఉన్నట్లయితే ఈఎంఎస్ విధానానికి దూరంగా ఉండాలి. గర్భిణీలు, మూర్ఛవ్యాధితో బాధపడేవాళ్లు, నరాల బలహీనత ఉన్నప్పుడు ఈ పద్ధతికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్ అనేది తక్కువ సమయంలో ఫిట్నెస్ సాధించడానికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గం అయినప్పటికీ ఇది సంప్రదాయ వ్యాయామానికి పూర్తిగా ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి. నిపుణులైన ట్రైనర్ల సమక్షంలో సరైన జాగ్రత్తలు పాటిస్తూ దీనిని ఒక అదనపు సాధనంగా వాడుకుంటేనే ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.